నందమూరి బాలకృష్ణ గారు ఆ పేరు చెప్తేనే డిఫరెంట్ ఎనర్జీ వస్తుంది ప్రతి ఒక్కరికి. ఒక రకంగా చెప్పాలంటే ఈయనకి పొలిటికల్ గా శత్రువులు ఉన్నా శత్రువులోనే ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు కానీ బాలకృష్ణ గారి గురించి రియల్ గా ఆయన వచ్చి ముందు నుంచుంటే అబ్బే మాటలు ఉండవు, నిశ్శబ్దమే. దానికి సరిపడానే పొలిటికల్ గా అవనండి, ఫిలిం వైజ్ అవనండి, బాలకృష్ణ గారి పైన చేస్తున్న దండయాత్రకి ఆయన సరిపడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే మేము లేచి శబ్దం చేస్తే ప్రపంచం అంతా నిశ్శబ్దం అవుతుంది అని. లాస్ట్ కి ఆయన ఇచ్చిన పంచ్ డైలాగ్ అదరహో. ఇది పొలిటికల్ గా ఫిలిమాటిక్ గా ఈ రోజు చూసుకుంటే కనుక బాలకృష్ణ గారి పైన వ్యతిరేకంగా చేస్తున్న పిల్ల బచ్చాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక రకంగా స్ట్రాంగ్ వార్నింగ్. ఇది ఉట్టి పిల్లలకి ఎలా అంటే అగ్రనేతల దగ్గర నుంచి కొంతమంది రిలీజ్ అవుతుంది బాలకృష్ణ గారి తాండవం అఖండ డిసెంబర్ 5న అని చెప్పి దానికి రెచ్చిపోయారు. నిన్న ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ వీళ్ళందరికీ పెద్ద సమాధానంగా కనిపించింది. ఇదంతా పక్కన పెడితే యాజ్ అ ఫిలిం మనం చూసుకుంటే కనుక డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న అఖండ ఏదైతే ఉందో ఆ ఫిలిం ఆల్రెడీ బిజినెస్ చేసింది. అండ్ బిజినెస్ ఒక్కటే కాదు, ఫ్యాన్స్ లో హై ఎక్స్పెక్టేషన్స్ నించింది. బాలకృష్ణ గారి ఫిలిం అంటే ఇదివరకు దాకా ఒక డిఫరెంట్ ఎనర్జీ లెవెల్ తో చూసాం, కానీ ఇది ఎనర్జీ టు ద పవర్, ఎనర్జీ టు ద ఇన్ఫైనైట్ లెవెల్స్ ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే విలన్ ఆది పెనిశెట్టిని పెట్టారు ఈ మూవీలో. అతని క్యారెక్టరైజేషన్ చూస్తే మాత్రం ఒక లెవెల్లో గూస్ బంప్ ఉంది. విలన్ ఇంత స్ట్రాంగ్ గా పోర్ట్రే చేశారంటే ఈ ఫిలింలో బోయపాటి గారు, హీరో దానికి 100 రెట్లు బలంగా ఉండాలి ఖచ్చితంగా. ఆ రోల్ వేయాలంటే బాలకృష్ణ గారు తప్ప ఏ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ అవనండి, ఆఖరికి ఇండియాలో అవనండి, నో క్యారెక్టర్ కెన్ డూ. పవర్ఫుల్ రోల్స్ వేయాలంటే బాలకృష్ణ గారి చాటి. దీంట్లో మనం చూసుకుంటే కష్టం వస్తే దేవుడు ఉంటాడు అని చెప్పి నమ్మే ఈ భారతదేశంలో జనాలకి కష్టం వచ్చినా దేవుడు అనేవాడు రాడు అని చూపిస్తే గనక దేశం విచ్ఛిన్నం అవుతుంది. వాళ్ళ నమ్మకం విరిగిపోతున్న కాన్సెప్ట్తో వాళ్ళు దైవాన్ని ఎట్ ద సేమ్ టైం ఒక మనిషి పవర్ని ఛాలెంజ్ చేసి చూపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అండ్ ఇదంతా పక్కన పెడితే ఈ ట్రైలర్లో హైలైట్ షాట్ ఏంటంటే దాని ముందు రిలీజ్ అయిన ట్రైలర్లో మనం చూస్తే బాలకృష్ణ గారి మెడ చుట్టూ త్రిశూలం తిరుగుతుంది. కానీ ఇక్కడ బాలకృష్ణ గారి చేత్తో త్రిశూలను అలా తిప్పుకుంటూ వెళ్ళిపోతారు. అది హైలైట్ షాట్. 1 minute 10 seconds దాకా మన ఒరిజినల్ అఖండ గారు ఎక్కడ రివీల్ అవ్వరు. అది చాలా సస్పెన్స్ గా ఉంటుంది. ఓపెనింగ్ షాట్ ఆయన కళ్ళతో తీసి ఒక పవర్ఫుల్ ఇంపాక్ట్ ఇచ్చి ఈ ట్రైలర్ ఏదైతే రిలీజ్ అయిందో బాలకృష్ణ గారి అభిమానులకి అయితే పండగగా ఉంది. బాలకృష్ణ గారి అభిమానులు కానాలకు కూడా చూద్దాం ఖచ్చితంగా ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. అండ్ శత్రువులకైతే గుండెల్లో భయం మొదలైంది. దాక్కుని చూసేది వాళ్లే లేండి సినిమాని. ఇదంతా పెడితే సనాతన హిందూ దైవం, మన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి చాలా స్పెసిఫిక్ గా ఈ ట్రైలర్ లో ఇంపాక్ట్ చూపించారు. మనం చూస్తే గనక ఒక మదర్ సెంటిమెంట్ చాలా క్లియర్ గా డ్యూయల్ రోల్లో ఉన్న బాలకృష్ణ గారి సినిమాలో యాజ్ యూజువల్ మనకు కనిపిస్తున్నారు. కానీ మన హైందవ ధర్మం కోసం పోరాడే బాలకృష్ణ గారు వచ్చి ఆ మదర్ సెంటిమెంట్ ఇక్కడ ఈ సినిమాలో చాలా పండబోతుంది. ముందున్న అఖండాన్ని మించిపోయి ఉంటుంది ఈ సినిమాలో. ఎందుకంటే మదర్ డెడ్ బాడీ అన్న వర్డ్స్ ఇక్కడ తీసుకొచ్చారు. మదర్ ఆఖరి విష్ కింద చూపించారు. ఎమోషనల్ గా చాలా పండించబోతుంది.